ప్రియమైన స్నేహితులారా, ఈ దినం ఒక ప్రత్యేకమైన వర్తమానం మీ ముందుకు తేవటానికి నేను ఇష్టపడుతున్నాను. ఒక్క క్షణంలో జీవితం మారిపోతుంది. ఒక్క క్షణంలో అంతా తల్లకిందులైపోతుంది. ఒక్క క్షణంలో అనుకోని అదృష్టం వరిస్తుంది. ఒక్క క్షణంలో దురదృష్టం వెంటాడుతుంది. ఒక్క క్షణంలో ఊహించని పరిణామాలు సంభవిస్తూ ఉంటాయి. అవును కదూ? ఒక్క క్షణం చాలు అనే ఈ అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. ప్రార్థన. ప్రభువా, వింటున్న శ్రోతలతో మీ జ్ఞానం ఇవ్వండి, వారికి విచక్షణ ఇవ్వండి, గ్రహింపు ఇవ్వండి, నిన్ను తెలుసుకునే కృపనివ్వండి. యేసునామాన్ని అడుగుచున్నాను, ఆమెన్. ప్రియమైన స్నేహితులారా, పరిశుద్ధ లేఖనాలు మనుషులను హెచ్చరిస్తున్నాయి. బైబిల్ గ్రంథం అసలు ఎందుకు వ్రాయబడిందో మీకు తెలుసునా? మనం జ్ఞానము తెచ్చుకున్నటకు, మనం హెచ్చరిక పొందటానికి ఉదాహరణలుగా చరిత్ర మనకు కనిపిస్తుంది. బైబిల్ గ్రంథంలో చాలా సన్నివేశాలు, చాలా వృత్తాంతాలు, చాలామంది వ్యక్తులు, వారి జీవితాల్లో సంభవించినటువంటి పరిస్థితులు బైబిల్ రికార్డు మనకు ఇస్తుంది. దాని ద్వారా మన జీవితాలకు మేలు కలుగుతుంది. కుటుంబ యజమాని తన కుటుంబం కొరకు ఎల్లప్పుడూ కూడా జాగ్రత్త పరుడై ఉండాలి. దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద family. Husband is the head of the family. Father is the head of the family. He is responsible for the whole family. కుటుంబం అంతటికీ బాధ్యత తండ్రిది, భర్తది. కనుక ప్రతి భర్త, ప్రతి తండ్రి తన కుటుంబాన్ని గుర్చినటువంటి ఆలోచన ముందస్తుగా చేయగలిగిన వాడై ఉండాలి. హీ హ్యాస్ టు రీథింక్ ఆఫ్ ద ఫ్యూచర్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఫ్యూచర్ స్టెబిలిటీ ఆఫ్ ద ఫ్యామిలీ, ఫ్యూచర్ సస్టైనబిలిటీ ఆఫ్ ద ఫ్యామిలీ, ఫ్యూచర్ ఫేట్ ఆఫ్ ద ఫ్యామిలీ మస్ట్ బీ ఎక్స్పెక్టెడ్ బై ద హస్బెండ్ ఆర్ ద ఫాదర్. రైట్. కుటుంబ పెద్ద కుటుంబంలో సంభవించబోయే సంభవాలను ముందస్తుగా అంచనా వేసి వాటి బారిన కుటుంబం పడకుండా కుటుంబాన్ని కాపాడాలి. ఒక్క క్షణం చాలు పరిస్థితులు తలకిందులైపోవటానికి. కొన్ని ఉదాహరణలు చెబుతాను. పాజిటివ్గానైనా నెగిటివ్గానైనా మీ జీవితం ఒక్కసారిగా ఆకాశంలోనికి తారాజువ్వ దూసుకెళ్ళినట్టుగా దూసుకెళ్ళటానికి ఒక్క క్షణం చాలు, పాతాళానికి పడిపోయినట్లుగా దిగజారిపోవటానికి ఒక్క క్షణం చాలు. ఆ క్షణం ఎప్పుడు మన జీవితాల్లో వస్తుందో మనకు తెలియదు. ఎన్నో వందల వేల కుటుంబాలు ఆ ఒక్క క్షణం వల్ల వారి జీవితాల్లో సర్వం కోల్పోయిన వాళ్ళు అయ్యారు, సర్వం సంపాదించుకున్న వాళ్ళుగా కూడా మారిపోయారు. రెండు బెస్ట్ ఎగ్జాంపుల్స్ మీకు నేను చెబుతాను. ఒకటి సత్యం కంపెనీ, రామలింగరాజు గారు సత్యం కంపెనీ మేటాస్గా కూడా దాన్ని ఆయన కంటిన్యూ చేశారు వాళ్ళ అబ్బాయి పేరున. సడన్గా అంత గొప్ప
గొప్ప వ్యక్తి బిల్ గేట్స్ వచ్చినప్పుడు ఆయన ఉన్నాడు పక్కన. అంత గొప్ప ఆయన. మంత్రుల పక్కన, ప్రధానుల పక్కన కూర్చున్నటువంటి గొప్ప వ్యక్తి ఆయన. చాలా గొప్ప ఉద్యమాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి కంప్యూటర్ విభాగంలో, ఎంప్లాయ్మెంట్లో. అట్లాంటి వాడు చెరసాల పాలైపోయాడు ఒక్క క్షణంలో. రైట్? ఏ క్షణంలో ఏమి జరుగుతుందో ఎవరు కూడా ఊహించలేరు. కాబట్టి డిజాస్టర్ మే కమ్ ఎట్ ఎనీ టైమ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో ఎప్పుడైనా రావచ్చు. అందుకనే ప్రతి ఒక్కరం సిద్ధపడి ఉండాలి. నేను చెబుతాను ఈ అధ్యాయంలో, ఈ వాక్యంలో మీరు గ్రహించడానికి కొన్ని మెళకువలు, కొన్ని జాగ్రత్తలు వాక్యం నుంచి మీకు నేర్పిస్తాను. కరోనా టైంలో ప్రపంచమంతా గడగడలాడిపోతున్నప్పుడు హాస్పిటల్స్ కిటకిటకిటలాడిపోతున్నాయి. బెడ్స్ లేక ప్రజలు వరండాల్లో ఆక్సిజన్ పెట్టుకొని అంబులెన్సుల్లో రోడ్ల మీద చాలా గందరగోళ పరిస్థితుల మధ్య, ఇంకా వ్యాక్సిన్ కంప్లీట్గా టెస్ట్ కంప్లీట్ కానీ పని చేయట్లేదనే పరిస్థితుల మధ్య ప్రకాశం డిస్టిక్లో ఆనందయ్య అనేటువంటి ఒక ఆయన కంటిలో మందు వేస్తే శాచురేషన్ లెవెల్స్ సర్రను బెదిగి లేచి కూర్చుంటున్నారు. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ అక్కడికి వెళ్ళారు. స్టేట్ మెడికల్ బోర్డు అక్కడ పోయారు. మంత్రులు వెళ్ళారు. ముఖ్యమంత్రి స్పందించాడు. దేశమంతా ఒక్కసారిగా ఆయన వైపు చూశారు. అలా ఆయన యొక్క ఖ్యాతి ఖండాంతరాల క్షణాల్లో వెళ్ళిపోయింది. ఒక్క క్షణంలో ఆయనను గురించి ఇంటర్నెట్లో లక్షల కొలది, కోట్ల కొలది వ్యూస్ వచ్చేసాయి. గమనిస్తున్నారా? పాజిటివ్గానైనా నెగిటివ్గానైనా ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని, ఒక కుటుంబం యొక్క భవిష్యత్తును ఆకాశానికి తీసుకెళ్ళగలిగిన, పాతాళానికి అణగదొక్కగలిగిన కొన్ని క్షణాలు మన జీవితంలో, కొన్ని ప్రమాదాలు, కొన్ని అనుకున్నటువంటి అడ్వాంటేజెస్ మన జీవితంలో సంభవించే అవకాశం ఉంది. ఓకే, ఆనందయ్య గారిలాగా సడన్గా పేరు ప్రఖ్యాతులు వచ్చేస్తే సంతోషమే. అయితే సత్యం గారిలాగా అణగదొక్కబడే పరిస్థితులు వస్తే ఏమిటి? ఒకసారి జపాన్ దేశంలో మీరు జ్ఞాపకం చేసుకోండి, సునామీని ఎవరు ఆపలేరు. లక్షల మంది చనిపోయారు. అలాగే సెప్టెంబర్ 11 దాడులు న్యూయార్క్లో, వరల్డ్ ట్రేడ్ సెంటర్, అందులో పనిచేస్తున్నటువంటి 4,000 మంది ఇంచుమించు అమెరికన్స్ కుప్పకూలి గంటల్లోనే అది కాలిపోయి అక్కడ మాడి మసైపోయారు. హూ విల్ నో దట్ ఫ్యాక్ట్? ఎవరికి తెలుసది? మీరు ఆలోచించాలి. ప్లేన్ క్రాష్ ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు? యాక్సిడెంట్స్ చక్కగా బయలుదేరుతారు సంతోషంగా, గమ్యానికి చేరకుండా విగత జీవులు అయిపోయిన వారు అనేక మంది ఉన్నారు. చిన్న చిన్న పిల్లలతో భార్యలు, యవనస్తులు, విధవరాండ్రు అయిపోయినటువంటి వారు అనేక మంది సమాజంలో ఉన్నారు. ఆలోచించండి. కాబట్టి ఏ క్షణాన ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు. అందుకనే బైబిల్ గ్రంథం మనకు ఏం నేర్పిస్తుందంటే, ఒక గ్రేటెస్ట్ డిజాస్టర్, వరల్డ్ వైడ్ డిజాస్టర్ను గురించి బైబిల్ గ్రంథం మనకు ప్రారంభంలోనే నేర్పించింది. బైబిల్ గ్రంథంలో గ్రేటెస్ట్ డిజాస్టర్ ప్రారంభంలోనే కనబడుతుంది. అదేమిటంటే వరల్డ్ వైడ్ ఫ్లడ్, విశ్వవ్యాప్తముగా వచ్చినటువంటి జల ప్రళయం. ఇట్స్ ఎ గ్రేటెస్ట్ అండ్ టెరిఫిక్ ఫ్లడ్. కాబట్టి ఇది వస్తుంది అనేది ముందుగానే దేవుడు 100 సంవత్సరాలకు ముందుగా తెలియచేశాడు. తెలియచేసినప్పుడు నోవహు అనేటువంటి ఒక్క కుటుంబము మాత్రమే
దేవుని దృష్టిలో కృప పొందిన కుటుంబంగా ఉంది అంటే రెస్పాన్సివ్గా ఉంది. ఇట్ ఈస్ రెస్పాన్సివ్ టు ద గాడ్. దేవునికి అనుకూలమైన కుటుంబంగా ఉంది. ప్రపంచమంతా కూడాను ఎలా ఉన్నారంటే అది నాన్న పెండిళ్ళు చేసుకోవటం, ఇండ్లు కట్టుకోవటం, నిర్విచారంగా ఉండటం, దేవుని గురించినటువంటి ఆలోచన లేని వారుగా ఉన్నారు. అప్పుడు దేవుడు వారి మార్గాలను చెరిపేసుకున్న కారణం చేత, వారి ఇష్టానుసారంగా వారు బ్రతకటం చేత దేవుడు వారికి జలప్రళయం చేత నాశనం చేయాలనుకున్నాడు. రైట్? సునామీ, ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయాయి. కరోనా, ఎన్నో కుటుంబాలు సర్వనాశనం అయిపోయాయి. యవనులను లేదు, వృద్ధులను లేదు, పిల్లలను లేదు, చనిపోతూ వచ్చారు. యాక్సిడెంట్స్, ఎంతోమంది చనిపోతున్నారు. కాబట్టి డిజాస్టర్ వస్తే ఎట్లా అనే ఆలోచన అసలు మానవుడికి కావాలి. ఇక్కడ నేను క్రిస్టియన్ మ్యారేజ్లో ఓత్ గురించి కొంచెం జ్ఞాపకం చేస్తాను. యాజ్ ఎ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, రెస్పాన్సిబుల్ పర్సన్ ఆఫ్ ద ఫ్యామిలీ, యాజ్ ఎ హస్బెండ్, యాజ్ ఎ ఫాదర్, హీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద హోల్ ఫ్యామిలీ. కుటుంబం అంతటికీ కూడాను అతడే బాధ్యుడనే ఓత్ అతడు ఇస్తాడు. అర్థమవుతుందా? కాబట్టి ప్రతి కుటుంబంలో ప్రతి యజమానుడు తన కుటుంబం యొక్క భవిష్యత్తును గురించినటువంటి సిద్ధపాటు, భవిష్యత్తును గురించినటువంటి ప్లానింగ్ ఖచ్చితంగా కలిగి ఉండాలి. జపాన్ దేశంలో ఎర్త్క్వేక్స్ ఎక్కువ, అందుకని అక్కడ ఇల్లు కట్టేటువంటి వాడు చెక్కలతో ఇల్లు కట్టుకుంటారు. సిమెంట్తో కట్టిన ఇళ్ళు, కాంక్రీట్తో కట్టినవి అయితే ప్రాణ నష్టం ఎక్కువ ఉంటుంది. అందుకనే వాళ్ళు లైట్ మెటీరియల్తో, వుడ్ తోటి వాళ్ళు ఇళ్ళు నిర్మాణం చేసుకుంటారు. అది జపాన్లో కనిపిస్తుంది. ఇశ్రాయేల్ దేశం గురించి ఒక మాట చెప్తాను, వినండి. ఇశ్రాయేల్ దేశం చుట్టూతా కూడా శత్రు దేశాలు, ఎప్పుడు యుద్ధ భయంతో ఉంటారు. కనుక ఈ మధ్యన మనకు హమాస్తో జరిగిన యుద్ధం మనకు తెలుసు. వేల కొలది క్షిపణులు హమాస్ నుండి ఇజ్రాయెల్ మీద ప్రయోగించారు. ఇజ్రాయెల్లో ఐరన్ డోమ్ చేత వాటిని అత్యధిక శాతం కూల్చేశారు. వాళ్ళ యొక్క విధానం వేరు. వారు యుద్ధానికి ఎప్పుడు సిద్ధపడి ఉంటారు. సైరన్ మోగగానే సివిలియన్స్ అందరూ కూడా 5 minutes యుద్ధ సంబంధమైనటువంటి స్థలములు వాళ్ళు ఏర్పరచుకున్నారు, వాటిలోకి వెళ్ళిపోతారు. నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళాను, నేను చూచాను. ఇళ్ళన్నీ కూడా ఒకే డిజైన్. ఇజ్రాయెల్ దేశం చుట్టూతో శత్రువులే ఉన్నారు. ఎప్పుడైనా కూడా బాంబింగ్ జరగచ్చు. అందుకనే సైరన్ వినిపించిన 5 minutesలో పౌరులు 100% పౌరులు అందరూ కూడా బంకర్స్లోనికి, సేఫ్టీ జోన్స్లోనికి వాళ్ళు వెళ్ళిపోతారు. కనుక దేశం అధ్యక్షులు, దేశం యొక్క నాయకులు దేశంలో ఉన్న ప్రజల యొక్క భద్రత కొరకు ముందస్తుగా ఏర్పాట్లు చేసుకున్నారు. జపాన్ దేశంలో ఉన్నటువంటి ప్రజల కొరకు ప్రభుత్వాలు కర్రతో కట్టుకునే ఇండ్లను మాత్రమే ప్రోత్సహించడం ద్వారా ప్రజల ప్రాణాలు రక్షించడానికి ప్రణాళికలు చేసుకుని ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తుంది ఏమిటి అని అనగా, ఎవ్రీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ, ఎవ్రీ హస్బెండ్ అండ్ ఎవ్రీ ఫాదర్. కుటుంబం యొక్క బాధ్యత తండ్రిది, భర్తది కనుక అతడు తన కుటుంబాన్ని గురించి ముందస్తుగా జాగ్రత్త పడాలి. కనుక భౌతిక సంబంధాల పట్ల మాత్రమే కాదు, ఆత్మీయ సంగతుల పట్ల కూడా అతడు జాగ్రత్త పడాలి. చూడండి, తండ్రి లేదా భర్త తన కుటుంబం కొరకు, పోషణ కొరకు, కుటుంబం యొక్క వెల్ఫేర్ కొరకు, కుటుంబం యొక్క ఎడ్యుకేషన్ కొరకు, కుటుంబం యొక్క సెక్యూరిటీ కొరకు, కుటుంబం యొక్క ఫ్యూచర్ కొరకు ఏ విధంగా అయితే తన లైఫ్ అంతా కూడా ప్రిపేర్డ్గా అతడు వెళ్తాడో, అలాగే ఆత్మ సంబంధమైన విషయాల పట్ల కుటుంబం అంతా కూడా పరలోకంలో ఉండేటట్లుగా అతను బాధ్యత తీసుకోవాలి. ఒక డిజాస్టర్ వస్తోంది అంటే ఏ విధంగా దాన్ని ఫేస్ చేస్తున్నాం? జలప్రళయం వస్తుంది అని అంటే ఏ విధంగా అతడు ఫేస్ చేశాడు నోవహు అనే ఆయన అనేది మీకు 2-3 మాటలు చెప్తాను. ప్లానింగ్ అండ్ ప్రిపరేషన్.
దేవుడు అతనికి ఒక ప్లాన్ ఇచ్చాడు. ఆ ఓడ నిర్మాణం చేసుకోవటానికి అతడు ఆ ప్లాన్ ప్రకారం నిర్మాణం చేశాడు. ఇవాళ ప్రతి కుటుంబ పెద్ద కూడాను డివైన్ నాలెడ్జ్తోని తన కుటుంబం కొరకైనటువంటి ప్లానింగ్ కలిగి ఉండాలి, ప్రిపరేషన్ కలిగి ఉండాలి. 1 year 70 days 17 days 17 రోజులు, ఒక సంవత్సరం 17 రోజులు వాళ్ళు జలప్రళయం వచ్చినప్పుడు ఓడలో ఉన్నారు. దే ప్రొక్యూర్డ్ ఫుడ్ ఫర్ 1 year 17 days. సంవత్సరం 17 రోజులకు సరిపడా ఆహారం వాళ్ళు సిద్ధం చేసి పెట్టుకున్నారు. ద హోల్ ఫ్యామిలీ పార్టిసిపేటెడ్ ఇన్ ప్రిపరేషన్. నోవాహు, అతని భార్య, అతని 3 కుమారులు, కోడళ్ళు అందరూ కూడా కష్టించి పనిచేసి వారి ఆహారం 1 year plus 17 daysకి సిద్ధం చేసి పెట్టుకున్నారు. ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్. 100 years పట్టింది ఆ ఓడ నిర్మాణం చేయడానికి. దే ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద పీపుల్. సమాజం అంతా ఒకలా ఉంటే ఈ కుటుంబం భిన్నంగా ఉన్నారు, జాగ్రత్తగా ఉన్నారు, భయభక్తులతో ఉన్నారు. రానున్నటువంటి ప్రమాదానికి తగిన రీతిగా సిద్ధపాటు కలిగి ఉన్నారు. జలప్రళయం వచ్చి పడితే చనిపోకుండా ఉండటానికి చితిసారకపు మాను చేత ఒక ఓడను కట్టుకొని లోపట వెలుపట కీలు పూసి దే ప్రిపేర్డ్ టు మీట్ ద గ్రేట్ వరల్డ్ వైడ్ ఫ్లడ్. రైట్? ప్రిపరేషన్ అండ్ ప్లానింగ్ లైఫ్లో ఖచ్చితంగా ఉండాలి. అది లేకపోతే ప్రమాదకరం గుర్తుపెట్టుకోండి. కనుక వారు మనకేం తెలియజేస్తున్నారంటే డిజాస్టరస్ పీరియడ్స్ వచ్చినప్పుడు వాటిని ముందస్తుగానే మనం ఎరిగి ఉండాలి. వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ సంథింగ్ విల్ హ్యాపెన్ టు మీ? ఒక యజమానిగా ఒక ప్రమాదం సంభవిస్తే, ఒక యజమానిగా ఒక అనారోగ్యం అకస్మాత్తుగా మీద పడితే, కుమారుడు యొక్క భవిష్యత్తు ఎట్లా, కుమార్తె యొక్క భవిష్యత్తు ఎట్లా? వీటన్నింటి పట్ల అవగాహన కలిగి ఉండే వ్యక్తి ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా ఫ్యామిలీని నడిపించగలుగుతాడు. విచిత్రంగా, విచారంగా కుటుంబాలు త్రాగుబోతులు అవుతున్నారు. కుటుంబ యజమానులు, భార్యలు కన్నీరు కారుస్తున్నారు, బిడ్డలు అల్లాడిపోతున్నారు ఆహారానికి. సరి అయినటువంటి పోషణ అందక, విద్య చెప్పించుకునే అవకాశం లేక కూలి పనులకు వెళ్ళిపోతున్నారు, చైల్డ్ లేబర్గా మారిపోతున్నారు. కొందరు మహిళలు అయితే వారి జీవితాల్లో లో క్లాస్ ప్రొఫైల్ జాబ్స్కి కూడా వాళ్ళు వెళ్ళటానికి ఇష్టపడుతున్నారు. కారణం ఏమిటంటే ప్లానింగ్ అండ్ ప్రిపరేషన్ లేకపోవడం. ఇది ఒక డిజాస్టరస్ పీరియడ్సే కాదు, ఒక ప్రమాదకరమైన డిజాస్టర్ ఒక్కటి ఉంది బైబిల్లో, మరొకటి ఉంది, అది చెప్తాను. అదేమిటంటే పేదరికానికి తీసుకొని పోయేటువంటి నిద్రాసక్తి. నిద్రాసక్తి పేదరికానికి కారణమవుతుంది. నిద్రాసక్తిని విడవాలి. మ్యాన్ హ్యాస్ టు వర్క్. God has given the man the work first. Then he gave the woman in the Garden of Eden. ఏదైనా వనంలో దేవుడు మానవునికి మొదట పని ఇచ్చాడు, ఆ తర్వాతే భార్యనిచ్చాడు. ఆ పనిని భార్యాభర్తలిద్దరూ కలిసి చేయటానికి తోడుగా ఇచ్చాడు భార్యను. పని లేనివాడు భార్యను తెచ్చుకుంటే ఆ భార్యకు కన్ఫ్యూజన్ వస్తుంది, ఏం పని చేయాలా అని. కాబట్టి భర్తకు మొట్టమొదట పని కావాలి. గాడ్ హ్యాస్ గివెన్ ఎ మ్యాన్ ద వర్క్ ఫస్ట్. చూడండి, చింపిరి గుడ్డలు ధరించడానికి కారణం అవుతుంది మీ యొక్క అలసత్వం. జాగ్రత్త. కనుక భయం కలిగి బ్రతకాలి.
కుటుంబ పోషణ విషయంలో భయం కలిగి ఫైనాన్సెస్ని మేనేజ్ చేయటంలో జాగ్రత్త కలిగి జీవించాలి. అందుకే సొలొమోను గారు చీమ దగ్గరికి వెళ్ళమన్నాడు. చీమకు సీజన్స్ తెలుసు. ఏమిటంటే దానికి సమ్మర్లో చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. 113, 115 డిగ్రీస్ వచ్చినప్పుడు కూడాను చీమ అలసత్వం తీసుకోదు, కంటిన్యూస్గా పనిచేస్తుంది. తన ఆహారాన్ని దాచుకుంటుంది. వర్షాకాలం వస్తే అది పని చేయలేదు, అందుకనే చీమ తన ఆహారాన్ని దాచుకుంటుంది. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో జ్ఞానం కలిగినటువంటి మహిళ గురించి చెప్పాడు. అందులో ఆమె తన పిల్లల గురించి కానీ తన పనివారిని గురించి కానీ ఎక్కడ కూడా భయపడదు, ఆందోళన పడదు. ఎందుకంటే ఎ ప్రిపేర్డ్ ఉమెన్. షీ యూజెస్ హర్ టైమ్, షీ యూజెస్ హర్ రిసోర్సెస్ ఇన్ అడ్వాన్స్. షీ ప్రిపేర్స్ ఇన్ అడ్వాన్స్. ఆవిడ ముందస్తుగా జాగ్రత్త పడుతుంది. చలికాలం రాక మునిపే స్వెటర్స్ నేసి పెట్టుకుంటుంది. చలికాలమున చలి తగులుతుందనే భయం ఉండదు. భర్తకు ఆవిడ లాభకరమైనటువంటి మహిళగా ఉంటుంది, బిజినెస్ ఉమెన్గా ఉంటుంది. స్మాల్ స్కేల్ హౌస్ ఇండస్ట్రీస్, గృహ పరిశ్రమలు ఉంటాయి చూశారు, అలాంటి వాటిని ఇంట్లోనే మెయింటైన్ చేసేస్తుంది ఆవిడ. పనివారికి పని పురమాయిస్తుంది, పనివారి పని పూర్తయింది లేదో చూస్తుంది, అందరికంటే ముందు లేస్తుంది, అందరికంటే చివర పడుకుంటుంది. ఎందుకు ఇవన్నీ? రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఫ్యామిలీ. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియదు కనుక వైఫ్ అండ్ హస్బెండ్, ఎ గుడ్ హస్బెండ్ అండ్ ఎ గుడ్ వైఫ్, దే విల్ డూ ద హార్డ్ వర్క్ ఫర్ దేర్ చిల్డ్రన్. వారి పిల్లల భవిష్యత్తు కొరకు చాలా బలమైనటువంటి కష్టించి పని చేస్తారు. కనుక నేను ముగిస్తూ చెబుతున్నాను, డిజాస్టర్ మే హిట్ ఎట్ ఎనీ టైమ్. బీ కేర్ఫుల్, బీ కాషియస్. జాగ్రత్తగా ఉండండి. కుటుంబం కొరకు చక్కగా ప్లాన్ చేసుకోండి. కుటుంబం కొరకు ప్రిపేర్ అవ్వండి. ఎట్టి ప్రమాదం సంభవించినా భయపడకుండానట్లుగా మీ కుటుంబం పట్ల శ్రద్ధ తీసుకురమని మనం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం. వెతలు తీరును కృపలు దొరుకును